నమస్తే, నేను మీ నరేష్. వెల్కమ్ టు కనకధార మోటార్స్. మన ఆఫీస్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ మేడిపల్లి వరంగల్ హైవేలో పిల్లర్ నంబర్ 133 దగ్గర ఉంటుందండి మన ఆఫీస్. మీరు గూగుల్లోకి వెళ్ళి కనకధార మోటార్స్ అని టైప్ చేయండి, మన లొకేషన్ వస్తుంది. లేదంటే మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్లో ఆయన పంపండి, మీకు లొకేషన్ షేర్ చేస్తాము. మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9573942459. మన ఆఫీసులో కారు కొన్న ప్రతి కస్టమర్కి పెట్రోల్ కార్ అయితే 10 లీటర్ పెట్రోల్, డీజిల్ కార్ అయితే 10 లీటర్ డీజిల్, కారు యొక్క బాడీ కవర్, 1 kg స్వీట్ బాక్స్ ఇస్తాం సార్. నేను ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన వెహికల్ టాటా బోల్ట్ ట్యాక్సీ ప్లేట్ వెహికల్ తీసుకురావడం జరిగింది. ఈ వెహికల్ యొక్క పూర్తి వీడియోని చూపిస్తాను, చూడండి సార్. మనం చూసుకోవచ్చండి ఫ్రంట్ వ్యూ, బానట్ పైన కానీ బంపర్ పైన స్క్రాచ్లు అయితే లేవు, స్క్రాచ్ వేస్తుంది వెహికల్. మనం చూసుకున్నట్టయితే హెడ్లైట్లు కూడా చాలా కొత్తగా ఉన్నాయి. మనం చూసుకుంటే బానట్ బంపర్ పైన అయితే చిన్న చిన్న స్క్రాచెస్ కనిపిస్తున్నాయి. మనం చూసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ టైర్ 80 to 90% ఉందండి, అపోలో టైర్. మనం చూసుకోవచ్చు సార్ లెఫ్ట్ సైడ్ వ్యూ చాలా అంటే చాలా నీట్ గా ఉంది. మైనర్ స్క్రాచెస్ అయితే కనిపిస్తున్నాయండి వెహికల్ పైన. మనం చూసిన లెఫ్ట్ సైడ్ డోర్ ఒరిజినల్ ఉంది. మనం పిల్లర్ చూసినట్టు ఒరిజినల్ పిల్లరే ఉంది, పంచెస్ అయితే అవ్వలేదు. మనం బ్యాక్ సైడ్ టైర్ చూసినట్టు 70 to 80% ఉందండి. మనం చూసుకున్నట్టు బ్యాక్ సైడ్ డోర్ ఒరిజినలే ఉంది, పిల్లర్ చూసినట్టు ఒరిజినల్ పిల్లరే ఉంది, పంచెస్ అయితే అవ్వలేదు. సార్ మనం బ్యాక్ సైడ్ వ్యూ చూద్దాం సార్, చాలా అంటే చాలా నీట్ గానే ఉంది వెహికల్. మనం డిక్కీ పైన చూసినట్టు ఇక్కడ ఒక నొక్కు పడింది, ఇక్కడ ఒక నొక్కు పడింది అండి. బంపర్ పైన కూడా చిన్న చిన్న మైనస్ స్క్రాచెస్ అయితే కనిపిస్తున్నాయి సార్. డిక్కీ చూసినట్టు ఒరిజినల్ డిక్కీ సార్, డిక్కీ అయితే మారలేదు. స్టెప్ని పానాలు కూడా అవైలబుల్ ఉన్నాయి సార్ వెహికల్లో. టాటా బోల్ట్ ఎక్సీ. మనం రైట్ సైడ్ వ్యూ చూసుకుందామండి. స్క్రాచ్లెస్ అని చెప్పలేము వెహికల్ అయితే, స్క్రాచెస్ మైనస్ స్క్రాచెస్ అయితే కనిపిస్తున్నాయి ఎక్కడక్కడ. మనం 70 to 80% ఉంది బ్యాక్ సైడ్ టైర్ చూసుకున్నట్టయితే. బ్యాక్ సైడ్ డోర్ చూసినట్టు ఒరిజినల్ డోర్ ఉంది, డోర్ అయితే మారలేదు. మనం పిల్లర్ చూసినట్టు ఒరిజినల్ పిల్లర్ ఉంది, పంచెస్ అయితే అవ్వలేదు. సార్ మనం ఇంటీరియర్ చూద్దామండి. కొత్త సీట్ కవర్లు ఉన్నాయి, పైన రూప్ కూడా చాలా అంటే చాలా నీట్ గా ఉన్నారు సార్. ట్యాక్సీ ప్లేట్ వెహికల్ అండి ఇది. మనం ఫ్రంట్ డోర్ చూసినట్టు ఒరిజినల్ డోర్ ఉంది, మనం పిల్లర్ చూసినట్టయితే ఒరిజినల్ పిల్లర్ ఉంది, పంచెస్ అయితే అవ్వలేదు. ఈ వెహికల్ లో సింగిల్ ఎయిర్ బ్యాగ్ కూడా అవైలబుల్ ఉన్నది సార్, స్టీరింగ్ లో ఉంది. మనం చూసుకున్నట్లయితే ఈ వెహికల్ యొక్క రీడింగ్ 1,29,001గా తిరిగిందండి. నేను వెహికల్ స్టార్ట్ చేస్తున్నాను, చూడండి సార్. స్టార్టింగ్ ట్రబుల్ అయితే ఏం లేదు సార్, త్వరగానే స్టార్ట్ అయిపోయింది వెహికల్ అయితే. నేను ఏసీ ఆన్ చేస్తున్నాను, చూడండి సార్. ఏసీలో కంప్లైంట్ కూడా ఏం లేదు సార్, చాలా చిల్డ్ అయిపోయింది ఆల్రెడీ. మనం ఇంజన్ సైడ్ చూసుకుందామండి. మ్యూజిక్ సిస్టమ్ కూడా అవైలబుల్ ఉన్నది సార్ వెహికల్లో. ఎక్సీ కాబట్టి పవర్ విండోస్ అయితే రావు సార్ ఈ వెహికల్లో. వెహికల్ అయితే స్టార్టింగ్లో ఉన్నది సార్. మనం ఫ్రంట్ టైర్ చూసుకున్నట్టయితే 80 to 90% ఉందండి. వెహికల్ స్క్రాచ్లెస్ అని అయితే చెప్పలేము సార్, మైనస్ స్క్రాచెస్ అయితే ఉన్నాయి వెహికల్ పైన అక్కడక్కడ. ట్యాక్సీ ప్లేట్ వెహికల్ కాబట్టి. మనం బానట్ చూసుకుంటే ఒరిజినల్ బానట్ ఉంది, బానట్ అయితే మారలేదు. రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినలే ఉంది, లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఒరిజినలే ఉంది, టైం నెంబర్ పట్టి ఒరిజినలే ఉంది. మనం చూసుకున్నది ఎక్స్ సైడ్ బ్యాటరీ కూడా అవైలబుల్ ఉంది సార్ వెహికల్లో. చాలా అంటే చాలా నీట్గా ఉన్నా సార్. ఆయిల్ లీకేజ్ అయితే ఏం లేదు ఇంజన్లో. నేను ఆగేజ్ ఓపెన్ చేస్తాను, చూడండి సార్. బ్యాక్ కంప్రెషర్ అయితే ఏం లేదు సార్, చాలా అంటే చాలా నీట్గా ఉంది వెహికల్. మనం చూసుకున్నట్టయితే డీజిల్ వెహికల్ సార్ ఇది. సార్ ఈ వెహికల్ యొక్క పూర్తి వీడియో చూశారు కదా. ఏసీలో కంప్లైంట్ లేదు, టైర్లు కూడా 80 to 90% ఉన్నాయి. ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 1,29,000గా తిరిగింది. సెకండ్ ఓనర్ వెహికల్ సార్ ఇది, టాటా బోల్ట్ ఎక్సీ. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2019, 2020లో రిజిస్ట్రేషన్ అయింది సార్. ఈ వెహికల్ కు ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉన్నది సార్. మీకు మరింత సమాచారం కోసం డిస్క్రిప్షన్ లో మా నంబర్ ఉంటుంది, కాల్ చేయగలరు. మా ఛానల్ ను సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయగలరు. థ్యాంక్ యూ సార్, నమస్తే.